హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365లో పార్ట్ 2 గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ముందుగా ఇప్పుడు మనము ఎంఎస్ వర్డ్ ఇక్కడ ఓపెన్ చేసాం కదండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వర్డ్తో వర్క్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ని అడిగారు అనుకోండి, ఫోన్ ద్వారాను లేదంటే పక్కన ఉన్న ఫ్రెండ్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఒక టెక్స్ట్ మనం టైప్ చేసినప్పుడు ఆ టెక్స్ట్కి ఓకే సో ఫాంట్ సైజ్ ఎట్లా పెంచుకోవాలా, కలర్ ఎట్లా పెంచుకోవాలని అడిగినప్పుడు పక్కన ఫ్రెండ్ అయినా ఏం చెప్తాడంటే అక్కడ పోయి నొక్కు అంటాడు, అవునా? లేదంటే ఫోన్లో ఏం చేస్తాడంటే అక్కడ ఏ ఉంటుంది చూడు దాన్ని నొక్కు అని చెప్తారనమాట, అవునా? సో అట్లా లేకుండా కంప్యూటర్ భాషలు ఎప్పుడూ కూడా మనం ప్రాపర్గా అటుపక్క వాడు ఫోన్లో మాట్లాడినా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలిగేలాగా చెప్పాలి. దాన్నే మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ కంటెంట్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ యొక్క కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఫస్ట్ వచ్చేసి టైటిల్ బార్. టైటిల్ బార్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ డాక్యుమెంట్ 1 నుంచి చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా టైటిల్ బార్ అనమాట. సో టైటిల్ బార్ ఏంటంటే ఇట్ డిస్ప్లేస్ ద నేమ్ ఆఫ్ ది కరెంట్ యాక్టివ్ డాక్యుమెంట్. ఈ యాక్టివ్ డాక్యుమెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దానికోసం దీన్ని టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఒక చిన్న యారో కనిపిస్తుంది చూసారా, ఈ పార్ట్నేమో క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఓకే, సో చూడండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఏదైనా ఫైల్ని సేవ్ చేసుకోవాలన్నా, ఓపెన్ చేయాలన్నా, అండు చేయాలన్నా, రీడు చేయాలన్నా ఇక్కడ ఈ యారో ఉంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటామండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే న్యూ ఆప్షన్ యాడ్ అయింది, ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ ఆప్షన్ యాడ్ అయింది. ఇట్లా మీకు కావాల్సినటువంటి ఆప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే డైరెక్ట్గా ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు, కొత్త ఫైల్ తీసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. ఇందులో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో చూడండి, న్యూ, ఓపెన్, ఇన్ఫో, సేవ్ యాజ్, ప్రింట్, ప్రతి ఒక్క ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ ఫైల్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ట్యాబ్స్ అంటాం. సో ట్యాబ్లో హోమ్తో మొదలుకొని అప్ టు హెల్ప్ వరకు ఉంది కదా, వీటన్నింటినీ ట్యాబ్స్ అనే చెప్పొచ్చు అనమాట. మెనూస్ కాదు, ట్యాబ్. ఓకే, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ దేన్ని కలిగి ఉంటుందంటే ఇక్కడ నుంచి ఈ చివరి వరకు రిబ్బన్ని కలిగి ఉంటుంది. సో మనం ఏమని పిలిచవచ్చు అంటే రిబ్బన్ అంటాం. ఓకే, ఇప్పుడు రిబ్బన్ అన్నాం. ఆ ప్రతి ఒక్క రిబ్బన్ ఇది దేన్ని కలిగి ఉంటుందంటే గ్రూప్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఏమి ఆ గ్రూప్స్ అంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది, ఫాంట్ గ్రూప్ ఉంది, పారాగ్రాఫ్ గ్రూప్ ఉంది, స్టైల్స్ గ్రూప్ ఉంది, ఎడిటింగ్, వాయిస్ ఎడిటర్, యాడ్-ఇన్స్ అని. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ రిబ్బన్ కలిగి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రిబ్బన్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక స్కేల్ అయితే కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం స్కేల్ అని అనకూడదు కానీ హారిజాంటల్ రూలర్ అనాలా. ఏమనాలా? హారిజాంటల్ రూలర్ అనాలా. ఇంకా హారిజాంటల్ రూలర్ ఏం కలిగి ఉంటుందంటే లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ మార్జిన్, ఇదేమో రైట్ మార్జిన్. ఓకే, సో నెక్స్ట్ వర్టికల్ రూలర్ అనమాట. వర్టికల్ రూలర్ ఏం కలిగి ఉంటుంది? టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా మనకు, ఇది వర్టికల్ రూలర్. ఈ పైన ఉన్నదాన్ని బాటమ్ మార్జిన్ అంటాం. కిందికి మూవ్ చేస్తే ఇది చూడండి బాటమ్ మార్జిన్, ఇదేమో టాప్ మార్జిన్ అనమాట. రైట్, ఈ మార్జిన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే పేజ్ యొక్క విడ్త్ని, హైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కావలసిన మెజర్మెంట్తో. అందుకోసమే వీటిని రూలర్స్ అంటారు. హారిజాంటల్ రూలర్, వర్టికల్ రూలర్. హారిజాంటల్ రూలర్లో దీన్ని లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అంటాం. వర్టికల్ రూలర్లో ఇదేమో టాప్ మార్జిన్, కిందది వచ్చేసి బాటమ్ మార్జిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్లో పేజ్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ బార్ కనిపిస్తుంది కదా, ఇదేమో వర్టికల్ స్క్రాల్ బార్. వర్టికల్ స్క్రాల్ బార్ అని చెప్పొచ్చు.
పైకి కిందికి మూవ్ చేసుకోవడానికి వర్టికల్ స్క్రాల్ బార్ అనేది వాడచ్చు మనం. లేదంటే మీరు వాడే మౌస్ మధ్య బటన్ ఉంటుంది కదా, స్క్రాల్ బటన్, సో దాన్నైనా యూజ్ చేయొచ్చు పేజ్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవాలనుకుంటే. ఇక నెక్స్ట్ పేజ్ని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు హారిజాంటల్ స్క్రాల్ బార్ చూడండి. ఓకే, హారిజాంటల్ స్క్రాల్ బార్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది మనకు అంటే ఇక్కడ వస్తుంది. ఎప్పుడు పేజ్ని జూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి, పేజ్ని జూమ్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిందా ఇక్కడ హారిజాంటల్ స్క్రాల్ బార్ మీకు కనపడుతుందా? ఇంకా ఎక్కువ జూమ్ చేశాను అనుకోండి నేను, ఇప్పుడు చూడండి ఈజీగా కనపడుతుంది పేజ్ని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయడానికి. బట్ అదే జూమ్ 100%లో ఉన్నప్పుడు మనకు హారిజాంటల్ స్క్రాల్ బార్ అనేది కనపడదు. బట్ మీరు తెలుసుకోవాలి. ఓకేనండి. అయితే ఇక్కడ కింద పేజ్ 1 of 144 ఇదంతా కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ని ఏమంటామంటే స్టేటస్ బార్ అని చెప్పొచ్చు. ఈ కరెంట్ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ చూపిస్తుంది. అంటే కర్సర్ ఏ పేజీలో ఉంది, ఏ లైన్లో ఉంది, మొత్తంగా ఎన్ని పేజీలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. అదే మాదిరిగా స్టేటస్ బార్కి రైట్ సైడ్లో వీటిని పేజ్ లేఅవుట్స్ అంటాము. సో చూడండి ఇక్కడ పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి ఆపోజిట్లోనే జూమ్ స్లైడర్ ఉంటుంది. జూమ్ స్లైడర్ ఇక్కడ ఉంది కదా, పేజ్ని జూమ్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ మీకు కావాల్సిన విధంగా. సో చూడండి ఇక్కడ ఎన్లార్జ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి ఈ వైట్గా ఉన్న ఏరియాని ఏమంటాము? డాక్యుమెంట్ ఏరియా ఆర్ వర్క్ స్పేస్ ఏరియా అని కూడా చెప్పొచ్చు అనమాట మనం. సో ఇదంతా డాక్యుమెంట్ ఏరియాలోనే మనం వర్క్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనము ఇక్కడ ఇన్ని తెలుసుకున్నాం కదా, ఇవన్నీ మాకెందుకు అని అన్నారనుకో. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒకవేళ అడిగితే డౌట్ నువ్వు ఎలా చెప్తావంటే, అరే హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడ ఫాంట్ కలర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయి. ఇప్పుడు దీనికి టెక్స్ట్ నేను పెంచుకోవాలి ఫాంట్ సైజు, అప్పుడేం చెప్పాలి? హోమ్లోకి వెళ్ళి ఫాంట్ గ్రూప్లో ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయి, మీకు కావాల్సిన ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకో. అందుకోసమనే కంటెంట్స్ అనేది నేర్చుకోవాలా. మీరు అవసరమైతే రాసుకోండి. సో ఖచ్చితంగా వీటి పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఇది రాసుకునేటప్పుడు ఈ వీడియోని అయితే పాజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వీటినన్నింటినీ ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నా. డాక్యుమెంట్లో టెక్స్ట్ అయితే టైప్ చేయాలి. టెక్స్ట్ టైప్ చేయాలన్నప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కర్సర్ అంటాం కదా. కర్సర్ లేదా ఇన్సర్షన్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. రైట్, ఇక్కడ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచే మీరు టైప్ చేసుకోగలుగుతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కర్సర్ని పైకి తీసుకోవాలని. అట్లా కాదు, ఈ హారిజంటల్ రూలర్ ఉంది, ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి చూసారా, కరెక్ట్గా మార్జిన్ ఎక్కడైతే మొదలైందో అక్కడ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ వర్టికల్ చూడండి, ఇక్కడ రూలర్ ఉంది కదా, టాప్ మార్జిన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఏరియానంతటిని వైట్ స్పేస్ ఏరియా అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ టైప్ చేస్తున్నా, టు అడ్రస్ అని. మరి ఎంఎస్ వర్డ్లోనేమో ఈచ్ అండ్ ఎవ్రీ పేరాగ్రాఫ్కి ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆటోమేటిక్గా క్యాపిటల్లో వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో. నెక్స్ట్ సో చూడండి, ద మేనేజర్ ఎంటర్ ప్రెస్ చేసిన నిపుణా టెక్నాలజీస్ గుంటూరు. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినాను, ఇంకా స్పేస్ కావాలా, రెస్పెక్టెడ్ సార్ అని టైప్ చేసి ఇక బాడీ ఆఫ్ ది టెక్స్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇక్కడికి రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, స్పేస్ ఇస్తున్నా. చూడండి, స్పేస్ ఇచ్చుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కదా. ఎప్పుడైనా కానీ డాక్యుమెంట్లో మీరు వర్క్ చేసేటప్పుడు వర్డ్కి మాత్రమే స్పేస్ ఇవ్వాలి. ఎక్కువగా స్పేసెస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఫ్యూచర్లో ఎడిట్ చేయడానికి కష్టం అవుతుంది. అందుకోసమనే కర్సర్ని ఇక్కడ మనకు హారిజంటల్ రూలర్లో చూడండి, 1/2 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ ఉంది, 1.5, 2, 2.5, 3 ఉన్నాయి కదా. ట్యాప్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, కర్సర్ ఆటోమేటిక్గా 1/2 ఇంచ్ ఇక్కడికి మూవ్ అయిపోయి స్టాప్ అయిపోయింది. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చిందా, కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ. రైట్, ఇక్కడ
రైట్ మార్జిన్ ఎండ్ అయిపోయింది అనుకోండి, కర్సర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. చూసారు, గమనించారు ఇక్కడ, రైట్. మీరు ఏదైనా లెటర్ టైప్ చేయండి, నాలాగైతే మీరు ఇట్లాగా టైప్ చేయకూడదు అనమాట. ఎందుకంటే సో టైప్ చేసి దాన్ని మరి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసేది నేర్చుకోవాలి. ఇక్కడికి అయిపోయింది, ఎంటర్ ప్రెస్ చేసిన. ఇంక ఇక్కడ నేను సెంటర్లో ట్యాబ్ యూజ్ చేస్తున్నాను చూడండి. థ్యాంకింగ్ యూ సార్ అని టైప్ చేసినాం. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినాం. ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని టైప్ చేసినాం. ఎంటర్ ప్రెస్ చేసి ట్యాబ్ ఇచ్చేసి సమ్ ఎక్స్ఎక్స్ఎక్స్ ఈ రకంగా చేసినాం కదా. అయితే టైపింగ్లో అయితే నేను చాలా వీకు, ఏదో టైప్ చేసేపోయి రాంగ్ టైప్ చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, నేను అనిరుద్ధ్ అని పేరు టైప్ చేయాలనుకున్నా. చూడండి, అనిరుద్ధ్, మరి ఈ పేరు కరెక్ట్గా ఉందా? రాంగ్ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలా, వెంటనే డబడబడబడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాము, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేస్తాం, అంతే కదా. అట్లా కాకుండా ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి రాంగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం తీసేయాలి. అప్పుడు మీరు మీ కీబోర్డ్లో ఇక్కడ బ్యాక్ స్పేస్ డిలీట్ అని మీకు రెండు ఉంటాయి. డిలీట్ పక్కనే ఉండవు, డిలీట్ ఇటు పక్క ఉంటుంది మీ కీబోర్డ్లో. ఓకే, మరి బ్యాక్ స్పేస్కి డిలీట్కి రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్పండి? ఏమో. సో కాబట్టి చూడండి, కర్సర్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలంటే యారోస్ వాడతాం మనం, అవునా. ఇప్పుడు కర్సర్ పొజిషన్ బట్టి, ఇప్పుడు కర్సర్కి ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ని తీసేయాలంటే మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ పోయిందా. కర్సర్కి రైట్ సైడ్ ఉన్న అక్షరాలని తీసేయాలనుకుంటే మీ కీబోర్డ్లో డిలీట్ వాడచ్చు. చూడండి, సరిపోయిందా. సో మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఇందులో ఏవైతే రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసేయాలంటే, ఇప్పుడు ఎస్ తీసేయాలా, ఏం చేయాలి చెప్పండి? కర్సర్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, బ్యాక్ స్పేస్. ఏ తీసేయాలంటే ఏం చేయాలా? కర్సర్కి ఎటుపక్క ఉంది, రైట్ సైడ్ కదా, డిలీట్ అనమాట. మళ్ళీ సో ఇప్పుడు ఎస్ తీసేయాలా, ఏం చేయాలి? కర్సర్కి ఎటుపక్క ఉంది, సో బ్యాక్ స్పేస్. మరి ఇక్కడ ఎస్ తీసేయాలంటే డిలీట్. ఓకే, మళ్ళీ డి తీసేయాలంటే కర్సర్కి ఎటుపక్క ఉంది, రైట్ సైడ్. అట్లా బ్యాక్ స్పేస్కి డిలీట్కి ఉన్న డిఫరెన్సెస్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయలేనటువంటి పరిస్థితి, ఈ మొత్తం టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కీబోర్డ్లో డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే అదిగో ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ అంతా ఎగిరిపోయింది అనమాట. ఎగిరిపోయిందా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్లో నిపుణ ఒక లైన్లో రావాలి, టెక్నాలజీస్ అనేది ఒక లైన్లో రావాలి. ఏ వర్డ్ని అయితే మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ ముందర కర్సర్ ఉంచండి, ఎంటర్ ప్రెస్ చేయండి. డివైడ్ అయిపోయిందా? పొరపాటున జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ లైన్లోకి తీసుకురావాలా, ఏం చేయాలి చెప్పండి? మీరు ఇక్కడ బ్యాక్ స్పేస్ డిలీట్ మాత్రమే వాడాలి. దాంట్లో బ్యాక్ స్పేస్ వాడాలా, డిలీట్ వాడాలా? డిలీట్ వాడితే ఏమవుతుంది, కర్సర్కి రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ ఎగిరిపోతుంది. బ్యాక్ స్పేస్ వాడితే ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏం లేదు కదా, అంటే ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆ గ్యాప్ ఎరేజ్ అయిపోయి పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఒకవేళ కర్సర్ ఇక్కడ ఉంది, ఈ టెక్స్ట్ని పైకి తీసుకురావాలా, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే కర్సర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎగిరిపోతుంది కదా, మరి రైట్ సైడ్ ఏముంది, ఖాళీ స్పేస్ కదా, డిలీట్ నొక్కితే ఆ గ్యాప్ ఎరేజ్ అయిపోయి కింద ఉన్నది పైకి మూవ్ అవుతుంది అనమాట. సో మనము ఎంత బాగా టైప్ చేసినామనేది కాదు ఇంపార్టెంట్, ఎంత బాగా ఎడిట్ చేయగలిగినామనేది ఇంపార్టెంట్. మనం టైప్ చేసేది నిదానమైనా పర్వాలేదు కానీ, సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే బ్యాక్ స్పేస్కి డిలీట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, మధ్యలో ఎక్కడైనా రాంగ్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, డిలీట్ చేయడము, మధ్యలో ఏదైనా క్యారెక్టర్స్ ఎగిరిపోయింటే ఆ క్యారెక్టర్స్ని యాడ్ చేయడం, డిపెండ్స్ ఆన్ ది కర్సర్ పొజిషన్. మీరు యారోస్ చూడండి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ అనమాట. ఓకేనండి. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినటువంటి వెంటనే
ఫస్ట్ ఈ కంటెంట్స్ గురించి నేర్చుకోండి. అది 100% నేర్చుకోవాలి అంతే. ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా నేర్చుకుంటే రేపొద్దున మీకు ఈజీగా వాటి పేర్లు చెప్పడానికి అర్థమవుతుంది. నాలాగా లెటర్ టైప్ చేయండి. బ్యాక్ స్పేస్కి డిలీట్కి డిఫరెన్స్ ఏందనేది తెలుసుకోండి. అదే మాదిరిగా సో ఇక్కడ మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే బ్యాక్ స్పేస్ డిలీట్ అని ఉంది కదా, సో ఇక్కడ స్పేస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయడము ఇట్లాంటివన్నీ చేయండి. మీకు ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ అనేది 100% అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ క్లాస్లో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇక ఇటువంటి వీడియోస్ అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా నిపుణ టెక్నాలజీస్ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.